ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది స్వప్న గారు. హత్యలతోనే ఉపాధి. హత్యలతో ఉపాధి అంటే అర్థం కాలేదు నాకు. అంటే అది కూడా ఒక లేడీ చాలా అసలు ప్లాన్ చేసి పక్కడబందీగా ఇతరులతో గొడవలు ఉన్నవారే ఆమె టార్గెట్. మైనర్ కొడుకుతో కలిసి 2 మహిళల్ని గొంతు నులిమి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ. అనారోగ్యంతో ఉన్న భర్తకి జీవిత బీమా చేసి ఆపై అతన్ని చంపేందుకు నిందితురాలు పథకం. సిద్దిపేట జిల్లాలో హత్య కేసులను ఛేదించిన పోలీసులు. ఇది అసలు షాకింగ్ గా ఉంది. అసలు ఈ స్టోరీ ఏంటంటే మొత్తం మీరు ఒకసారి చూస్తే ఇది మొత్తం ఇతరులతో గొడవలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా సింపుల్ గా దీన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చేశారు. ఇది చాలా పిన్ని గారు మా ఇంట్లో గొడవ ఉందని లేకపోతే ఎవరితో గొడవ ఉందని చెప్పుకునేప్పుడు జాగ్రత్త. ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ భయపెట్టేటువంటి విషయాలు ఉన్నాయి. కానీ సీరియస్ గా ఇంత క్రిమినల్ మెంటాలిటీ ఎందుకు పెరిగిపోయింది మనం ఈ కథనాన్ని చెప్పిన తర్వాత మాట్లాడుకోవాలి కేశవ్. రైట్. ఇది ఒకటి. ఇందులో నడిపేది కిరాణా దుకాణం. చేసేది మాత్రం హత్యలు, దొంగతనాలు. ఇతరులతో గొడవలు ఉన్న మహిళలే వారి లక్ష్యం. అక్రమ డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ మహిళ తన మైనర్ కుమారుడితో కలిసి 2 మహిళల్ని దారుణంగా హత్య చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో 3 నెలల్లో వరుసగా జరిగిన 2 మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఆ వివరాలు సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ ఆదివారం వెల్లడించారు. సో మొత్తానికి అన్నమాట అంటే బేసిక్గా తను ఎలా నడిపిందంటే ఆ కథనాలు అంటే ఏ కేసెస్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయించాలని చెప్పి రాశారు క్లియర్గా. సో మీకేమనిపిస్తుంది అంటే ఇలాంటివి మనకి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంచికి చేరిన కథలు అన్నట్టు వెళ్ళిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో మనం కొన్ని క్రైమ్ స్టోరీస్, రియల్ స్టోరీస్నే చూసాము. బహుశా మరి సినిమాల ఇన్ఫ్లుయెన్సా లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సా, మైనర్ కొడుకును ఉపయోగించడం. మైనర్ కనుక ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే అతని పైన వేసేటువంటి శిక్షా సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. మైనర్ని కేసు పరంగా ట్రీట్ చేసే విధానమే వేరుగా ఉంటుంది. సో మరి ఆమె అలా ఆలోచించిందా? అసలు ఆమె ఏం చదువుకుంది? ఆమెకు అంత నాలెడ్జ్ ఉందా? ఇవన్నీ తన సొంత అనారోగ్యంతో ఉన్న తన భర్తని బీమా చేయించి చంపేయత్నం కూడా చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ కంప్లీట్గా క్రిమినల్ మైండ్ సెట్ ఉండే మహిళ. బంగారం దొంగతనాలు చేయడం, బంగారం కోసం చేయడం, ఇవన్నీ చాలా అంటే ఈ స్టోరీస్ అన్ని కూడా భయపెట్టేటువంటి స్టోరీస్. సమాజంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనడానికి మీరు చూడండి ఈ కథలో.